నాకు జీవితంలో నిలబడిపోయిన క్యారెక్టర్, టెర్రిఫిక్ క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి. మీరు చేసిన క్యారెక్టర్లో కొన్నిట్లోనేమో ఇలాంటి అబ్బా అనిపించింది. ఏంటది? లవ్ స్టోరీ. ఎస్. నాకే కానీ అంటే అఫ్కోర్స్ అదే అలాంటి క్యారెక్టర్ మీరు నటిస్తున్నారు, ఓకే. కానీ ఎంత ఓన్ చేసుకుంటే అలాంటివి వస్తాయి అంటే బేసిక్గా రాసుకోవడంలో ఉంటుంది. అవును. ఇప్పుడు నేను చేయడంలో 50% చేస్తే చాలు. అక్కడ అవును, డైరెక్టరు తీసేది, కెమెరామెన్ ప్లస్ రైటర్ డీటెయిల్స్ రాసుకున్న దాంట్లో ఆ క్యారెక్టర్ అంత దారుణంగా ఇది చేశారు. పైగా శేఖర్ కమ్ముల గారు చాలా ఎఫెక్టివ్గా ఎక్కడ మరీ అసభ్యంగా లేకుండా చిన్నప్పుడు మొలస్టేషన్ అవన్నీ కూడా చాలా ఇదిగా చేసాడు. చాలా అంటే ఎక్కడ అసభ్యంగా చూపించలేదు. బట్ అది చూస్తేనే మనకు కంపరం వచ్చేస్తుంది ఆ క్యారెక్టర్ మీద. కోపం విపరీతం వచ్చేస్తుంది. అలా తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆవిడైతే నన్ను మెచ్చుకుని చాలా బాగా చేసావని మెచ్చుకుంది లేడీ. అలాగే అదే నోట్తో అనింది, నిన్ను చంపేయాలనిపించింది నాయన అంటే రెండు అక్కడి నుంచే విన్నాను ఒకే నోట్లో నుంచి. అంటే థ్యాంక్స్ అమ్మా అన్నాను. బట్ చాలా మంచి క్యారెక్టర్ అది. అసలు మామూలు క్యారెక్టర్ అది, నిలబడిపోయే క్యారెక్టర్ అది. అలాగే అంత ఉండబట్టే క్లైమాక్స్ సాయిపాల గారికి మీకు మధ్య క్లైమాక్స్ అంత బాగా వచ్చింది అది. అది ప్లస్ స్వామి సినిమా ఒకటి. స్వామి బాబోయ్, నా నోట్లోంచి రాబోయింది అదే నెక్స్ట్. స్వామి సినిమా ఒకటి టెర్రిఫిక్ క్యారెక్టర్ అని చూసారా? నిడివి తక్కువ కానీ ఉన్న 2 నిమిషాలు టెర్రిఫిక్ క్యారెక్టర్ అనేది సరైనోడు కూడా చాలా క్యారెక్టర్ మీరు చేసింది. అబ్బో మామూలు కాదు. 2 నిమిషాలు కాదు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ కోర్ట్ సీను. ఆ తర్వాత కూడా మనం చంపేయడం అవన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 minutes ఉంటుంది స్క్రీన్ మీద. మామూలు కాదు, మామూలు ఇంపాక్ట్ కాదు అసలు. అది ఆడించే సీక్వెన్స్ చాలా బాగా చేయించుకున్నాడు ఆయన. ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ స్పీడ్ అనేది, డైలాగులు స్పీడ్ అనేది అదొక మీటర్లో ఉన్నాయి డైలాగులు అనేది. అంతా ఆయన మీటర్, బుల్లెట్ లాగా కాదు, అదంతా డైరెక్టర్ గారి మీటర్. గోపేట గారి ఆయనే చెప్పి చేయించుకున్నాడు, నాకు ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి. అల్లు అర్జున్ కూడా కాంబినేషన్ లో కూడా ఉంటుంది ఆ సినిమా మొత్తం. ఆయన ఉంటాడు వెనకుంటాడు, ఆ తర్వాత వచ్చి చంపడం మమ్మల్ని. అవునవును. సో ఆయన కాంబినేషన్ అంతా మా ఫైట్ సీక్వెన్స్. అప్పుడు అవి అసలు కొన్ని క్యారెక్టర్లు అలా ఉండిపోతాయి అన్నాడు కదా, అవి మామూలుగా లేదు. చాలా చాలా ఎఫెక్టివ్. ఇప్పుడు మీకు సైలో కానీ విక్రమార్కులు కానీ ఎలా గుర్తుండిపోయాయో అలానే ఇవి కూడా చాలా. సయ్యి, విక్రమార్కుడు, సరైనోడు, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, అదొక రకం. మళ్ళీ అన్నీ ఇంకొక దీంట్లో కోర్స్ నటులు అనే వాళ్ళకి ఎప్పుడు ఎటు నుంచి ఏ వస్తుందో తెలియదు కదా. అలా కాదు, మనం కూడా ఫిట్గా ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏ టైంలో ఎటు నుంచి వస్తుందో తెలియదు, ఏది మలుపు తిప్పుతుందో కూడా తెలియదు. అవును. ఏది ఎప్పుడు మారుస్తుందో కూడా తెలియదు. అవును. ఒక 18, 19, 20 దాని తర్వాత ఒక 2 సంవత్సరాలు కొంచెం గట్టిగా గడ్డు కాలం అనుకుంటారు కదా. గడ్డు కాలం ఏం లేదు, వస్తున్నాయి, చేస్తూనే ఉన్నా. కాకపోతే ఇప్పుడు చేస్తున్నంత విరివిగా చేయట్లేదు, ఇప్పుడు చేస్తున్నంత స్పీడ్ లేదు. అప్పుడంతా ఏంటి ప్రాబ్లం ఒకటేంటంటే 18, 19, 20 ఆ ప్రాంతంలో తెల్ల జుట్టు, గడ్డం, తెల్లగడ్డం, అది కంటిన్యూటీలు ఉన్నాయి. ఒక సినిమా కమిట్ అయితే అయిపోయింది. అది 3 నెలలు, 4 నెలలు, 5 నెలల ప్రాసెస్, 6 నెలలు కూడా దాటేది. డేట్లు కుదరలేదు, ఇంకోటి గడ్డం తీయలేను, జుట్టు కలర్ వేయలేను. అలా ఇంకో సినిమా కూడా మళ్ళీ అదే గెటప్తో కావాలనుకోవడం, అదే చేయడం, అలా ఒక 3-4 ఏళ్ళు అదే గెటప్లో చేసుకుంటూ చేశారు. ఓకే. ఇప్పుడు తెరచాప అనే ఒక సినిమా అలాగే వస్తుంది. అంతకుముందు ఎప్పుడో చేసింది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రిలీజ్కి వస్తుంది. 2 years బ్యాక్ చేసింది. ఓ సూపర్ అండి. అయితే మనకి జీవితంలో గుర్తుండిపోయే క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి, ఎన్ని వేషాలు చేసినా కానీ. అలానే ప్రేక్షకుల మనసుల్లో కొన్ని క్యారెక్టర్లు నిలబడిపోయి ఉంటాయి. అలా అప్రిషియేట్ చేసిన క్యారెక్టర్లు ఏంటి మీకు? అబ్బో ఈ క్యారెక్టర్ ఎందుకు చేశారు రాజీవ్ గారు మీరు అని చెప్పేసి ప్రేక్షకులు మాట్లాడిన వేషాలు ఏంటి అనేది? అంటే ఇది ఎందుకు చేశారని బాధతో చెప్పినవి ఏంటంటే కొన్ని చనిపోయే క్యారెక్టర్లు, అది చిన్న క్యారెక్టర్లు. ఎందుకు చేస్తున్నారు ఇలాంటివి, మేము అలా అనుకోవట్లేదు, మీకు పొటెన్షియల్ ఉన్న యాక్టర్ కదా, మీరు చెయ్యొచ్చు కదా. అది నా చేతిలో ఉండదు, ఇప్పుడు ఇచ్చే డైరెక్టర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అలా అని చెప్పి నేను చేయలేదు అనుకోండి. ఇది వాళ్ళు వచ్చింది నేను ఇంకొక వైపు నుంచి అంటే ఇప్పుడు చేస్తే కనీసం నెక్స్ట్ సినిమా కన్నా ఏదైనా పెద్దగా ఆలోచిస్తాడేమో అన్న ఒక ఆశ.
అదొక ఆశ ఉంటుంది కదా, హోప్తో ఉంటాను కదా. అవును, అవును. సో ఆ హోప్ తోటి చేయడం. ఎస్. మళ్ళీ రెండో సినిమా మన దగ్గర రారు. అప్పటికి స్టేజ్ పెరుగుతుంది, అప్పుడు ఆర్టిస్ట్ ముంబై నుంచో తమిళ నుంచో వస్తారు. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్. మనం కూడా ఎవరిని తప్పులు పట్టలేము. వాళ్ళ పరిధులను బట్టి వాళ్ళకి ఆ టైంలో పైకి కొంతమందికి ఏంటంటే సెంటిమెంట్, ఈ క్యారెక్టర్కి ఇంపార్టెంట్ క్యారెక్టర్, చనిపోయే క్యారెక్టర్, కానీ ఆ ఉన్న 2 సీన్లు ఆ ఎమోషన్ పండించాలి, ఆ 2 నిలబెట్టాలి అని వచ్చేవాళ్ళు. నాకేమో సరే నో అనడం ఇష్టంలాగా చేయడం, కొంతమంది బతికిలాడేయడం, ఇలాంటివన్నీ జరిగేవి. సో ఇప్పుడు అలా కాదు, నేను కూడా ఐ డిసైడెడ్ నో, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీమోర్. 2 సీన్లు 3 సీన్లు క్యారెక్టర్ చేయట్లేదు అని పక్కాగా వచ్చిన వాళ్ళకి చెప్పేస్తున్నా. ఓకే.